చెల్లే వదినా ఒకసారి ఇటు రండి. ఏంటన్నా? చెల్లాయ్ వదినా అది అట్లా మాట్లాడిందని చెప్పేసి మీరైతే ఏమనుకోకండి. ఏ ఊకరన్నా, వదినన్న మాటలకు మేము ఫీల్ అవుతామా? అమ్మ మాట్లాడే తీరు మనకు తెలిసిందే కదా. అదే చెల్లాయ్ దానికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ఎవరితో ఎంత మాట్లాడాలి, ఏం మర్యాద చేయాలని చెప్పి ఏం చెప్పు అర్థం కావట్లేదు దానికి. అసలు ఏమైంది అఖిల్ మీ ఇద్దరి మధ్యలో? ఎందుకు ఈ గొడవలు? ఏం చెప్పాలి వదినే, ఊరికే జాబ్ తెచ్చుకోవట్లేదు నువ్వు. నేను ఇక్కడ ఉండా హైదరాబాద్ పోదాం పని గంటకో మాట మాట్లాడుతుంది. అంటే ఏంద్రా ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తేనే నీతోటి ఉంటదంట నా వదిన? అదే కానీ నా బాధ అంట. ఉంటేనేమో మన ఇద్దరం కలిసి హైదరాబాద్లో ఉంటా అంటుంది, లేదంటే నేను మా ఇంటికి పోతా మా అమ్మ ఇంటికి పోతా అంటుంది. అట్లా కాదన్నా, అసలు వదినకు నీకన్నా జాబే ఎక్కువ అంటనా? మేమేం కష్టపెడుతున్నామని వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటుంది. ఏమోనే ఇక దానికి అసలు ఎప్పుడు బుద్ధి వస్తా దేవునికి ఏది తెలియాలి. ఏరి కోరి అనవసరంగా లవేష్ మరి పెళ్లి చేసుకున్న దాన్ని. సరే అఖిల్ ఏదన్నా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి, ఇలా బయట అందరి ముందు వద్దు. సరే వదిన. అబ్బా బయట ముగ్గురు డిస్కషన్ పెట్టింది కదా, నా గురించి మాట్లాడుతున్నట్టున్నారు. నాటేసే ముందే గడ్డి మందు కొట్టినా అయినా మళ్ళీ గడ్డి పడ్డది. అరే బిడ్డ నువ్వు తెచ్చిన మందు మంచిగా పని చేసిందిరా, బాగా పని చేసింది. నువ్వు ఏమి లేదు ఇప్పుడు ఈ మందే మళ్ళీ అక్కడ దగ్గర తీసుకురా. సరే నాన్న, నేను అన్న ఫోన్ చేసి చెప్తా. మరి ఎప్పుడు కొడతా మందు? సేమ్ బిడ్డ ఇక్కడ వచ్చినట్టే అక్కడ వస్తుంది. తొందరపడాలి, తొందరగా తీసుకొచ్చి ఆడ కొడితే అయిపోతుంది ఇక. సరే నాన్న, సాయంత్రం అయితే ఏం పని లేదే. పే అయితే మందు పట్టుకొస్తా, రేపైతే కొట్టిద్దాం తీరాదు మరి. సరే బిడ్డ కానీ ఒక వర్షం పడితే మంచిగుండ్రా, నీళ్ళు అంతే లేవు కదా. మా అబ్బాయి అయితే చేసింది నాన్న, సాయంత్రం వరకు అయితే వర్షం పట్టట్టే ఉన్నది. నువ్వైతే ఏం రందులు పడకు మరి. ఏమైందండి మీ చెల్లెతోని మీ వదినతోని బాగానే డిస్కషన్ పెడతారు, నా గురించేనా? నీ గురించి ఎందుకు మాట్లాడతామే, ఇక మాకు వేరే పని ఏం లేదా? లేదు మీరు మాట్లాడుకునే అంతా నేను విన్నా, నా గురించే మాట్లాడేది కదా. ఇంటే నువ్వు ఎందుకే నువ్వు ఇంతకు ముందు తమరన్న మాటలకి మా చెల్లి ఉన్న వదిన ఎక్కడ బాధపడ్డారు అని చెప్పేసి నేను పిలిచి మరీ సారీ చెప్తున్నా. నేను వాళ్ళ కానీ చెడ్డదానైనా మీరేమో సారీ చెప్పి మంచోళ్ళు అవుతారా? మొత్తానికి నన్నైతే చెడ్డదాన్ని చేస్తున్నారు. ఏమోనే నీకున్నంత తెలివి అయితే నాకు లేదు. ఏదో నువ్వు అన్న మాటలకు వాళ్ళు బాధపడరేమో అని చెప్పేసి పిలిచి మరీ సారీ చెప్పిన అంతే. సరే మరి ఇప్పుడు ఏమంటావు, హైదరాబాద్ తీసుకెళ్తావా లేకపోతే మా ఇంటికి వెళ్ళాలా? అరే మళ్ళా మొదటి మాటకే వస్తావేంది? సరే మీ అమ్మ ఇంటికి పోయి ఒక 2-3 రోజులు మా అయితే వారం ఉంటా అంటే వెళ్ళు. మొత్తం ఆటే ఉంటాంట మాత్రం నడవదు ఇక్కడ. 2 రోజులు వారం రోజులా? దానికి నిన్న కూడా ఎందుకు? నేను పోయి ఉండలేనా? జాబ్ వచ్చేదాకా నేను మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టేదే లేదు, వస్తే హైదరాబాద్కి వస్తాయి ఇక. కానీ నాకు అర్థం కావట్లేదే, నేను చేసే జాబ్కి విలువ ఉన్నది కానీ నాకంటూ ఏ విలువ లేదా నీ దగ్గర? నువ్వు ఏమన్నా అనుకో, నేనైతే ఇంట్లో ఉండను, లేదంటే బయట ఉందాందా. ఉన్న ఊళ్ళో ఇంత మంచి సొంతిల్లు పెట్టుకొని మనం పోయి బయట ఉంటే అసలు ఊరోళ్ళంతా ఏమనుకుంటారే? మనకంటే ఏమన్నా పరువు మిగులుతుందా? అంటే పెళ్లి చేసుకున్న అందరూ అయ్యవతో కలిసే ఉంటారా? ఎవరు బతుకోవాలి బతుకుతలేరా? బతుకుదాంపా. ఇలాంటి మెదడుకోవడానికి ఇంత చెప్పినా వేస్టేనే.